ఇవాల్టి మన టాపిక్ ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది అంటే, ఇప్పుడు పాత ఓట్లు ఎవరెవరైతే ఉంటాయో అవి మళ్ళీ రివైజ్ చేయడం అనమాట. అంటే కొంతమంది ఇప్పుడు బతుకున్న వాళ్ళు ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇంగా ఏజ్ క్రైటీరియా కొంచెం ప్రకారం ఇంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇంగా కొంతమందేమో ఇంగా ఇన్ఫిల్ట్రేషన్స్ అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి ఉండొచ్చు. లేకుంటే మన వాళ్ళే ఇంకా కొంచెం ఎవరినైనా పెళ్లి చేసుకొని వేరే దేశం నుంచి ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యి అట్లా కూడా ఉండొచ్చు. ఏ రకమైనా సరే ఈ ఎస్ఐఆర్ ప్రకారం ఏందంటే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏందంటే, వాళ్ళకి ఎలిజిబుల్ క్యాండిడేట్‌లకి ఓటు హక్కు అనేది కల్పించాలనేది ఇది బేసిక్ సారాంశం. కానీ, ఈ బేసిక్ సారాంశం మరి ప్రాపర్‌గా నడుస్తుందా, నడుస్తలేదా అనేది మనందరం అర్థం చేసుకోవాల్సిన క్వెషన్. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ప్రజలారా, జస్ట్ థింక్ ఇప్పుడు మనం ఓటు హక్కు లేదు అని అనుకుంటే, మనం ఎక్కడి వాళ్ళం అన్నట్టప్పుడు? ఏ దేశం అన్నట్టు మనది? ఈ ప్రపంచంలో ఒకటి రూల్ ఉంటది. యుఎన్ఓ ప్రకారం అంటే యునైటెడ్ ఆర్గనైజేషన్స్ ఉంటది గదా! యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకేందంటే, ఏ కంట్రీ అయినా సరే అసైలం తీసుకున్నా గూడా వాళ్ళకి సిటిజన్‌షిప్ ఇవ్వాలి అనే ఒక రూల్ ఉంటదనమాట. అంటే ఏ దేశస్తుడికైనా ఒక దేశం అనేది ఉండాలి అనేది ఉంటది. అట్లాంటిది ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి ఇంగ 20 ఏళ్ల కింద ఓట్లేసినోళ్ళకి గూడా ఇవాళ ఓటు హక్కు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరిక్కడోళ్ళు అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు అంటే, అది ఏ లెక్క ప్రకారం ఇది కరెక్ట్ అంటే, ఇది ఏ లెక్క ప్రకారం గూడా కరెక్ట్ గాదు. మనం కోర్ట్ నుంచి చూసుకున్నా, దాన్ని పార్లమెంట్ చూసుకున్నా, ఇంకా చట్టాల ప్రకారం ఏ చట్టం ప్రకారం చూసుకున్నా, యూఎన్ఓ ప్రకారం చూసుకున్నా, దేని ప్రకారం చూసుకున్నా ఇది తప్పు. అయితే ఎందుకింత నిక్కచ్చిగా నేను చెప్తా ఉన్నాను అంటే, ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మనకు ఓటు హక్కు గనక లేకుంటే లెట్స్ సే ఒక పర్సన్ ఉంటాడు. ఆయనకు ఓటు హక్కు లేదు. ఆయనకిప్పుడు ఆయన ఆస్తి పంపకాలు ఎట్లా జరుగుతా ఉంటాయి? మరి ఏమన్నా కొనుక్కునేది, అమ్ముకునేది ఉంటది. అవన్నీ ఎట్లా జరుగుతా ఉంటాయి? వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్‌లకి ఎక్కడికొస్తాయి? ఇంకా సరే వాళ్ళకే అడుగుందాం మనం లేడీసో, మెన్నో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు సోషల్ బెనిఫిట్స్ రావాలంటే ఎట్లొస్తాయి? గవర్నమెంట్ పథకాలు ఎట్లొస్తాయి? వాళ్ళు అసలు ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఎక్కువ పోయే అవకాశాలుంటాయా? లేదు. మరి ఎవరికి ఎక్కువ ఉంటాయంటే చదువుకోని వాళ్ళకు నిజంగా అటు ఇటు ఇప్పుడు ఎక్కడో పని చేసుకునే వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళందరియి కదా ఓట్లు పోయేది. అంటే ఎవరి ఓట్లు పోతున్నాయి ఇక్కడ? పేదోళ్ళ ఓట్లు పోతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎవరికి పోతాయంటే పేదలకి ఎవరికేం తెలుసు సరే ఓటేయకపోతే ఏయకపోయినా తీ ఏం కాదు తీ అన్నట్టు వాళ్ళేదో ఎళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులుంటాయి. ఏదో పని చేసుకొని బతికేటోళ్ళు కాబట్టి. సో, ఇట్లాంటియన్నీ జరుగుతున్నప్పుడు అన్‌ఎడ్యుకేటెడ్, పువర్ ఇంగా డిస్క్రిమినేటరీ పీపుల్ వీళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ దేశం అనేది ఎట్లా సస్టైన్ అయితదనేది నాకు పెద్ద క్వెషన్ మార్క్ లాగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు అందరూ ఇప్పుడు వేగ్రెంట్స్ లాగా తిరుగుతా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు దేశపోళ్ళు కాదన్నట్టు ఉంటది. వాళ్ళకి తిండి టికాణాలు దొరకవు. ఇప్పుడు ఎన్‌రేగా ఉంది కదా! మహాత్మా గాంధీ ఎన్‌రేగా ఉంది కదా! దాని పేరు వి విబిజీ రామ్‌జీ అని పెట్టిండ్రు. అంటే వికసిత్ భారత్ రామ్‌జీ అని దానికో పేరు పెట్టారనుకో. అయితే దాని ప్రకారం ఎవరికన్నా పనికాహార పథకం చేసుకుందాం అనుకుంటే కూడా వాళ్ళకి ఏం రాదు. మరి ఇవన్నీ ఏం రానప్పుడు ఇది ఎట్లా? అంటే ఇగో ప్రజలారా నేను కొంత రాసుకొచ్చిన మీరు చూడండి ఇటు. ఇప్పుడు నేనేదో మనం పెద్ద పెద్దలకు అంటే చదువుకున్న వాళ్ళకొస్తది. మన చదువుకున్న వాళ్ళకి రాదు అంటున్నా కదా! కానీ ఇక్కడ చూడండి. ఈయన ఎవరు తెలుసా? అమర్త్య సేన్. అమర్త్య సేన్ అంటే ఎవరు అంటే ఈజ్ ఎ నోబెల్ లారెట్ మన భారతదేశానికి ఏకంగా నోబెల్ ప్రైజ్ పట్టుకొచ్చిండు ఈయన. అంత పెద్ద గొప్ప మనిషి ఈయన. ఓకే. చూడండి ఈజ్ ఎ నోబెల్ లారెట్ డాక్టర్ అమర్త్య సేన్ అనమాట. ఈయనకు ఎస్ఐఆర్ నోటీస్ పంపించింది. నువ్వు ఈ దేశమా? కాదా? అని చెప్పి. ఇంకా కామెడీ ఏందంటే ఈయనకు భారతరత్న కూడా ఇచ్చింది మన భారతదేశం. ఇంకొకటి చెప్తా. ఈయన శాంతినికేతన్‌లో బుడతది ఒక పిల్గ్రిమ్ స్పాట్. అంటే ఇప్పుడు మనం ఎట్లా దేవుడి ప్రదర్శన కోసం అట్లా ఎళ్ళే ప్లేసులుంటాయి గదా! అట్లాంటి పిల్గ్రిమ్ సైట్ లాగా గూడా తయారైంది. అంటే చూడడానికి ఒక మంచి ప్లేస్ లాగా తయారైపోయిందనుకోరా అది అది. అట్లా. సో, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంత ఉన్న క్యాండిడేట్‌కి ఈయనకు ఎస్ఐఆర్‌లో నువ్వు వచ్చి అసలు నీ సిటిజన్‌షిప్ ప్రూవ్ చేసుకో అని చెప్పిర్రు. సరే ఈయన సంగతి పక్కకు పెడదాం. ఈయన అంటే మస్తు మందికి తెలవదు. ఎంతోమంది మనోళ్ళు క్రికెట్ ఆడుతా ఉంటారు. క్రికెట్ చూస్తా ఉంటారు. మొహమ్మద్ షమి ఈయన వరల్డ్ కప్ కూడా పట్టుకొచ్చినట్టుండు. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ, ఈయన వరల్డ్ కప్ కూడా పట్టుకొచ్చిండు మొహమ్మద్ షమి. ఎన్నో దేశానికి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిండు. కప్పులు పట్టుకొచ్చిండు. ఏకంగా వరల్డ్ కప్ టీమ్‌లో కూడా ఉన్నట్టున్నాడు ఆయన. ఈయన చేసిన వ్యక్తికి ఇయాల ఎస్ఐఆర్ పంపించి, "నువ్వు ఈ దేశపోడివా కాదా అని ప్రూవ్ చేసుకో" అని చెప్పుడు. ఇక అసలు ఇది ఏంది? ఇది అసలు ఏం కథ అనేది అసలు మనకు అర్థం కాని సిట్యుయేషన్ అన్నమాట ఇట్లా. అంటే ఇది ఎంతవరకు తీసుకెళ్తది అంటే, పేదవాళ్ళను బాగా సెగ్రిగేట్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే పువర్ పీపుల్, చదువుకున్నోళ్ళందరిని ఒక్క తాటికి గట్టి అవతల పారేస్తున్నట్టే ఇది. ఇక ఇందులో ఎవరు ఉండొచ్చు అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఆల్ డౌన్ టోడన్ కమ్యూనిటీస్ కుడ్ బి అటాక్డ్ బై ది ఎస్ఐఆర్. ఇంక అట్లాగే చదువులేనోళ్ళందరినీ కూడా ఇట్లా అయ్యుండొచ్చు. మేబీ మైనారిటీస్‌కి కూడా దెబ్బ తగిలుండొచ్చు ఈ ఎస్ఐఆర్‌లల్ల. సో, ఇట్లాంటియి ఎక్కువ జరుగుతా ఉంటాయి ఏమన్నా. ఓకే. తర్వాత ఇంక కొంచెం కిందకొచ్చి చూపిస్తాను. సరే.
ఈయన అమర్త్య సేన్, ఇంకా ఈయన అమెరికాలో ఉంటుండు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అనుకోవచ్చు మనం. మనం కొద్దిగా పక్కకు వచ్చి చూద్దాం ఇప్పుడు మనము. ఈయన యాంటీ నేషనల్ అని కూడా చెప్పాను అనుకోవచ్చు. ఇంకా ఈయన కొంతమంది ఓ బ్యాచ్ ఉంటుంది అనమాట. ఈయన ఏంటంటే ఎకానమిస్ట్ కదా, ఎకానమీ మంచి లేదు మనది, కొంచెం ఇట్లా బాగాలేదు అంటే ఇక ఈయనను ఇగో యాంటీ నేషనల్. ఓకే, ఈయన యాంటీ నేషనల్ అని కూడా చెప్పుకుంటూ తిరుక్కుంటూ పోతుంది జనాలు. సరే, ఈయన సంగతి పక్క పెడదాం. ఇంకో ఎవరో రాసుకొచ్చిండ్రు ఇక్కడ ట్విట్టర్లో, ఒక వ్యక్తి రాసుకొచ్చిండ్రు. ఓ 76 ఏళ్ళ వ్యక్తి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి అంటే పెరాల్సిస్ అనమాట. పెరాల్సిస్ వచ్చిన ఈ వ్యక్తికి ఈయన తీసుకొచ్చి ఇక స్ట్రెచర్ మీద తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఈయన ఈ దేశస్తుడు కాదు అని ఇంకా ఈయనది ప్రూవ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. లేదు నేను ఇదే దేశం పోయి అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకునే ఉంది. సో ఈ ప్రూవ్ కనుక చేసుకోకపోతే ఆయన సిటిజన్షిప్ పోతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉండకుండా అంటే వాళ్ళ ఇంట్లో అందరూ ఎన్నో ఆ బెడ్ మీద, బెడ్ ఉంటుంది, హాస్పిటల్ బెడ్ ఉంటుంది, రోల్ చేసేది అట్లా స్ట్రెచర్ మీద తీసుకొని వచ్చారు. ఇట్లున్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంగతి. సరే, ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, ఇంకా కొంచెం దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. ఐ షో యూ ఫ్యూ థింగ్స్ రైట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మనం చూద్దాము. ఈ ఉత్తరప్రదేశ్లో ఇక ఈయన అనమాట నవదీప్ రిన్వా అని, ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఫర్ ఉత్తరప్రదేశ్. ఈయన ఆధ్వర్యంలో 2,89,00,000 ఓటర్లు డిలీట్ అయినాయి ఉత్తరప్రదేశ్లో. ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 3 కోట్లు అన్నట్టు ఈ లెక్క ప్రకారం చూస్తే. 3 కోట్లలో మనం అంటే మన మాట వరుసకి ఈజీగా పలకడానికి చెప్పుకోవడానికి 3 కోట్లల్లో ఓకే, ఇప్పుడు కనీసం ఒక 20% మంది అయితే పాపం చదువుకునే వాళ్ళు వాళ్ళే ఉంటారు. అసలు ఓటు గురించి ఏమీ సరిగా ఐడియా లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంటే 60 లక్షల మంది, 20% మందిని మనం వేసుకున్నా కూడా ఇలా 60 లక్షల మందికి వీళ్ళకి ఓటు ఉందో లేదో, వీళ్ళు ఏందో, వీళ్ళ కథ ఏందో ఏం తెలియదు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు వాళ్ళు సిటిజన్షిప్ తీసేసినట్టు. అంటే 60 లక్షల మందిని కనీసం ఏమీ తెలియకుండా సిటిజన్షిప్ తీసేసినట్టు అక్కడ. ఇన్ వాట్ వే దిస్ ఇస్ గుడ్? ఐ వండర్ లైక్ ఇంత అధికారం ఎస్ఐఆర్కి ఉందా అంటే కొంచెం కిందకి వచ్చినాక చూపిస్తుంది చూడండి ప్రజలారా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరంటే ఇక్కడ జస్టిస్ సూర్యకాంత్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే ఇక్కడ చూడండి, సుప్రీంకోర్ట్ హియర్స్ ద ఛాలెంజ్ ఆఫ్ ఎస్ఐఆర్ ప్రాసెస్. ఎస్ఐఆర్ అనేది మంచిదే అని చెప్తుండ్రు. సరే, ఎస్ఐఆర్ మంచిదే అని నేను కూడా చెప్తున్నాను కదా, ఎస్ఐఆర్ మంచిదే అని. ఎస్ఐఆర్ మంచిదే అయితే ఒక 35 నుంచి 40 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళంతా ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్. అంటే అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళు కనుక సరిగా పని చేయకపోతే ఈ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఈ టైం లోపల కనుక మీరు కనుక ఈ సబ్మిట్ చేయకపోతే మీకు 2 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. అంటే వాళ్ళ భయస్తులు ఉంటారు, వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంక ఇంట్లో దగ్గర ప్రెజర్, ఆ ప్రెజర్, ఈ ప్రెజర్ ఏది తట్టుకోలేక ఇంకేమైనా ప్రెజర్లు కూడా ఉంటాయి కదా వాళ్ళ పర్సనల్ లైఫ్లలో, ఏమైనా ఉండొచ్చు కదా, అవన్నీ కూడా తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారండి ఒక 35-40 మంది. ఇది ఏంది నాకు అర్థం కాదు. ఇప్పుడు అంత కుంపలాంటకపోయి పని ఏమొచ్చేసింది, ఇప్పుడు వెంటనే రేపు పొద్దున్నే చేసేయాలని చెప్పి నీకు ఎందుకంత అవసరం వచ్చింది? ఎస్ఐఆర్ ప్రకారం చెయ్యి ఒక 6 నెలలు, అంతకంటే ముందు 3 సంవత్సరాలు జరుగుతుండే. 3 సంవత్సరాలు జరిగేదాన్ని తీసుకొచ్చి 4 రోజులు చేయి, 10 రోజులు చేయి అంటే వాళ్ళు ఏమైనా బాగా చదువుకున్న వాళ్ళే కాస్త కూస్త చదువుకొని ఉంటారు. ఇంటి దగ్గర ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇంకా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి, ఇవాళ రేపు పెరిగిన ఇన్ఫ్లేషన్ ధరకి. మరి ఇవన్నీ ఉండగా వాళ్ళ కొత్తది ఒకటి తలకనొప్పి గ్రేడ్ చేసేసి ఈ టైంలో కన్నా నువ్వు చేయకపోతే నేను 2 ఏళ్ళు జైల్లో పెడతామంటే చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకు. ఆ చిన్న పిల్లల్ని ఇడిచిపెట్టి అట్లా భయపడిస్తే ఆ తల్లులు, అంగన్వాడీ వర్కర్స్ అంటే ఎవరు? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫీమేల్సే ఉంటారు, అవునా? ఆ అంగన్వాడీ వర్కర్స్లో నువ్వు తీసుకుపోయి జైల్లో పెడతావు అంటే వాళ్ళకున్న భయానికి సూసైడ్లు చేసుకున్నారు 35-40 మంది. ఇది అసలు ఇది ఎక్కడికి వెళ్ళి లెక్క అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా తయారైంది. ప్రజలారా మీరు కూడా ఆలోచించండి, దిస్ ఈజ్ నాట్ రైట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇది మంచిది కాదు దేశానికి. తర్వాత కొంచెం కిందకి వచ్చి చూపిస్తాను. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళ మీద ఒక 50 ఎఫ్ఐఆర్లు కూడా బుక్ అయినాయి. వీళ్ళు సరిగ్గా చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు అని చెప్పి ఇగో ఈ బిఎల్ఓ ఆఫీసర్ల మీద ఇట్లా కేసులు బుక్ అయినాయి. ఇది కేసులు బుక్ అయ్యాయని చెప్పి వీళ్ళు ప్రైడ్గా చెప్తుండ్రు. ఎవరు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇక ఏం చెప్పమంటూ చెప్పాలి. సరే, ఇది కొంచెం మనం కిందకి వచ్చి చూద్దాం ప్రజలారా. ఇగో ఇక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. ఈయన గుర్దీప్ సింగ్ సప్పాల్, ఈయన పేరు గుర్దీప్ సింగ్ సప్పాల్. ఈయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈయన రాజ్యసభ సెక్రటరీ లాగా కూడా పనిచేసిండు రాజ్యసభలో. ఈయన కూడా ఓట్లు తీసేసిండు ఈయన ఉత్తరప్రదేశ్లో జరిగిన దాంట్లో. ఎందుకు అంటే అడ్రస్ మారినందుకు. అది కొంచెం కిందకి వచ్చినాక చూపిస్తాను మీకు. ఇక కొంచెం కిందకి వచ్చినాక చూడండి ప్రజలరా. సుప్రీంకోర్టు హియరింగ్ ఆన్ ఎస్ఐఆర్. Article 324 grants Election Commission of India control over preparing electoral rolls, argues రాకేష్ ద్వివేది. ఈయన రాకేష్ ద్వివేది ఎవరికి రిప్రజెంట్ చేస్తుంటే ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంట్ చేస్తుండే. ఎక్కడ? సుప్రీంకోర్టులో ఆయన లాయర్ అనమాట. ఆర్టికల్ 324
దీని ప్రకారం మేము ఎలక్షన్ ఓటర్లలో మేము చూడొచ్చు, మా లిస్ట్ మేము ప్రిపేర్ చేయొచ్చు, మేము ఇచ్చింది లిస్టు అదే ఖరారు అని చెప్పి ఆయన మాకు ఈ పవర్ ఉంది అని చెప్పి ఆర్టికల్ 324 ప్రకారం చెప్తాడు. ఒకటే ఒకటి మాట గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఈ కాన్స్టిట్యూషన్ చాలా బలమైన కాన్స్టిట్యూషన్. ఎంత బలమైన కాన్స్టిట్యూషన్ అంటే మీరు చదువుతున్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది ఈ కాన్స్టిట్యూషన్కి ఇంత బలం ఉందా అనేది. అంటే నిజంగా బలం ఉంది కాన్స్టిట్యూషన్లో. ఎంత అంటే అసలు ఇనార్మస్ పవర్ ఉంది కాన్స్టిట్యూషన్కి. దీన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ నుంచి బిఎన్ఎస్కి మార్చడం అది ఇది అని ఎన్నో ఉంటాయి కదా. ఒకటే ఒక్క విషయం ఇక్కడ ఎన్ని మార్చినా 95% సేమ్ రూల్సే ఉంటాయి, సేమ్ అప్లై అవుతుంది. మన భారతదేశంలో ఏంటంటే రాజ్యాంగం మార్చాలని కొంతమంది చెప్తూ ఉంటారు. అవి చాలా తప్పులు, వాళ్ళకి తెలియకనే మాట్లాడుతూ ఉంటారు చాలామంది కూడా. కానీ ఇఫ్ యూ రీడ్ దీస్ ఆర్టికల్స్ యూ విల్ నో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. అయితే కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇక్కడ ఏమి ఉంది కదా, ఈ ఆర్టికల్ ఏమో 325 ఏమో ఈ ఎలక్షన్ కమిషన్కు పవర్ ఇచ్చింది. ఏది ఎలక్టోరల్ రోల్స్ను మెయింటైన్ చేయి, లిస్ట్ మెయింటైన్ చేయని చెప్పేసి. ఆర్టికల్ 327 ఏం చేస్తా అంటే కాన్స్టిట్యూషన్కి పవర్ లేదు. అంటే ఇప్పుడు అంటే కాన్స్టిట్యూషన్కి పవర్ లేదు అంటే జడ్జిలకు పవర్ లేదు, ఇక్కడ కోర్టుకు పవర్ లేదు. ఆర్టికల్ 327 ప్రకారం మార్చేది కనుక ఉంటే ఓన్లీ 327 ప్రకారం అది పార్లమెంట్లో జరగాల్సింది, కానీ పార్లమెంటు బయట కాదు. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేసినా కూడా పార్లమెంట్ మాత్రమే మార్చగలదు, కానీ సుప్రీంకోర్టు కాదు, ఏ కోర్టు కాదు అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇది శుద్ధ తప్పు. ఇది ఎంత శుద్ధ తప్పో ఇవాడు చూపిస్తుంది చూడండి ప్రజలారా. వీళ్ళు మాట్లాడే మాటలకు అసలు అర్థం ఉంటుందో ఏదో తెలియదు ఇక. అయితే ఈ సిటిజన్షిప్ నేను మీకు చెప్పినా కదా ప్రజలారా, ఇది పోతే అన్ని పోయినట్టే, మోస్ట్లీ అన్ని పోయినట్టే. అయితే ఈ సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ నడుస్తుంది. ఈ జడ్జిమెంట్ నడుస్తున్నప్పుడు ఇగో కంపారిజన్ ఎస్ఐఆర్కు ఎన్ఆర్సీకి ఈ తేడా ఒకటి తీసుకొచ్చారు. అయితే ఇది ఏంటంటే ఎస్ఐఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే కొత్త ఓటర్ లిస్టును తయారు చేయడం. ఎన్ఆర్సీ అంటే ఇది నేషనల్ రిజిస్ట్రీ అనమాట. ఈ నేషనల్ రిజిస్ట్రీ ప్రకారం ఏంటంటే ఎవరన్నా వేరే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారా లేరా అనేది వాళ్ళని చెక్ చేసి వాళ్ళ ఓటులు తీసేయడం. సరే, ఇది ఇక్కడ దాకా మనకు పెద్దగా ప్రాబ్లం లేదు, దీని నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఇది ఈయన ఏం చెప్తున్నట్టే రాకేష్ ద్వివేది ఒక మాట చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే సిటిజన్షిప్ ఈజ్ ఎట్ ద కోర్ ఆఫ్ ఎలక్టోరల్ ఎక్సర్సైజ్. సిటిజన్షిప్ అనేది ప్రూవ్ చేయడానికి రాకేష్ ద్వివేది ఇది మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ చేసేదే సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి. మరి ఆధార్ కార్డు ఎందుకు పోయి అట్లాంటప్పుడు ఆధార్ కార్డు తీసేసేయండి, పాస్పోర్ట్లు తీసేసేయండి, ఇంకా మిగతా అన్నీ తీసేసేయండి, ఎందుకు పెట్టినారు ఆధార్ కార్డులన్నీ. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆధార్ కార్డులు ఎవరైనా తీసుకోవచ్చు, ఎట్లనే జరిగినాయంటే మరి అది ఎవరు తప్పిదాం. ఇప్పుడు మనం అనుకుందాం, మనం అది ఎవరు తప్పిదాం, అది మనదే కదా తప్పిదాం. సరే, ఇంకా ఆ సంగతి కూడా పక్క పెట్టేద్దాం, కొంచెం ముందుకు వచ్చేద్దాం ప్రజలారా. ఈయన ఇది చెప్పుకుంటూ వచ్చేసిండు కదా. తర్వాత ఇంకొకటి కిందికి వచ్చి చూపిస్తాను నేను. డిబేట్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఫార్మేషన్ హైలైట్స్ అడల్ట్ సఫరేజ్ ప్రిన్సిపల్స్. అంటే ఇది మా సీనియర్లు ఓట్లు వేసిన దానికి ఇది ఒక పద్ధతి. అయితే ఇది ఒక్కటి చూడండి ప్రజలారా. 82-year-old kills self before SIR hearing in Bengal. 96-year-old stands in queue. ఇగో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ 82 ఏళ్ళ వ్యక్తికి ఆయనకి ఏం సమస్యలు ఉన్నాయో ఆయనకి వేరే సమస్యలు కూడా ఉండొచ్చు. ఇక దాని మీదకి ఇదోటి పడి నేను సిటిజన్షిప్పే కాదు అంటే బెంగాల్ ఆయనే రైల్వే పట్టాల మీద దూకి చచ్చిపోయాడు ఆయన. ఇది ఏం పద్ధతి పోయి నాకు అర్థం కాదు. అరే ఓటర్ ఉన్నాయి, ఓటు తీసేస్తామంటే ఆ 86 ఏళ్ళ వ్యక్తికి ఇంట్లో ఎంతో ప్రెజర్ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇంకా ఈ కొత్త ఈ సమస్య కూడా వచ్చేటితోటి ఈ జీవితం పాడు కాదని చెప్పి ఆయన దుక్కి చచ్చిపోయాడు. ఇదా దేశం అంటే ఎంత విడ్డూరం అండి ఇట్లాంటివి చేయడం. తర్వాత కొంచెం కిందకి వచ్చి చెప్పిస్తాను చూడండి ప్రజలారా. 96 ఏళ్ళ ఆయనను లైన్లో నిలబెడతాం మనం, ఇట్లాంటిది మనం చేసే కథలన్నీ. రైట్, ఇగో ఇప్పుడు ఈయన రాకేష్ ద్వివేది ఈ మాట చెప్పుకొచ్చిండు. ఆర్టికల్ 324 ఏమో ఎలక్షన్ కమిషన్ ఫుల్ పవర్స్ ఇచ్చేసింది, ఎవరెవరైతే ఓట్లలో ఉండాలో ఉండొద్దో అవన్నీ చేసుకుంటామని చెప్పేసి. ఆర్టికల్ 327 ఏమో పార్లమెంట్కి పవర్ ఇచ్చేసింది ఏమేం చేయాలనేది. సో కాన్స్టిట్యూషన్కి అంటే ఇప్పుడు ఇక్కడ కోర్టుకు ఎట్లాంటి పవర్ లేదని చెప్పి రాసుకొచ్చింది, కానీ ఇదంతా తప్పు. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆర్టికల్ 226 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 226 జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇప్పుడు ఏదైనా స్టేట్లో ఎలక్షన్స్ అయితే కదా, ఎలక్షన్ కమిషన్ అయితే కదా, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు దాన్ని చూడొచ్చు. అట్లాగే ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కూడా చూడొచ్చు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ఇవి ఏం చేస్తాయి కదా అంటే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ప్రాపర్గా జరగాలి, ఓటర్ లిస్టు ప్రాపర్గా జరగాలి, అది ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనేది రూలు. ఆ రూల్ కనుక దాటినట్టయితే కాన్స్టిట్యూషన్లో ఇవి ఉన్నాయి. అంటే ఇప్పుడు చట్టంలో ఇవి ఉన్నాయన్నమాట. ఏమున్నాయంటే
ప్రాపర్‌గా జరగనప్పుడు ఎస్ఐఆర్‌ను ప్రశ్నించొచ్చు. ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నించొచ్చు. దాని చిత్తశుద్ధి చూయించుకోవాల్సిన అవసరం అప్పుడు ఎలక్షన్ కమిషన్‌కు ఉన్నది అని చెప్పి చట్టంలో క్లియర్‌గా రాసుందది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని 1950, 51లో వచ్చిందిది. సో, ఈ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా వాళ్ళు చూయించాల్సిందే. ఎవరు చూయించాల్సిందే? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు మంచి చేసిరా, చెడు చేసిరా అనేది భారతదేశంలో ఉన్న ఈ భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకు వాళ్ళు నిలబడి చూయించాల్సిన అవసరం ఉంది. లేదు అని మాత్రం ఎవ్వరు అనుకోవద్దు. ఈ చట్టం బలమైన చట్టం. మళ్ళీ చెప్తున్నాను. ఈ చట్టం బలమైన చట్టం. అయితే దీని ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడు మనకు కోర్టు సరిగ్గా చేస్తుందా అంటే అది కూడా కొంచెం కిందకొచ్చినాక చూపిస్తాను. ఇంకొకటి చూడండి ప్రజలారా ఇక్కడ ఆర్టికల్ 14 ఉంటది. ఈ ఆర్టికల్ 14 ఏందంటే ఫండమెంటల్ రైట్స్ అండి. ఇది ఫ్రేమ్‌వర్క్ కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫ్రేమ్‌వర్క్ ఏందంటే ఆర్టికల్ 14 ఓకే. ఫర్ ఈక్వాలిటీ. ఈ ఆర్టికల్ ప్రకారం ఈ ప్రపంచంలో ఈ భారతదేశం ప్రపంచం కాదు ఈ భారతదేశంలో నీకు ఈక్వాలిటీ కాదు అని నీకు అనిపించినా, నీ ఓటు హక్కు తీసేసిండ్రు అని అనిపించినా, ఇది కూడా తీసుకురావచ్చు. ఏ పద్ధతి ప్రకారం నాకు ఓటు హక్కు తీసేసిండ్రు అనేది వాళ్ళు ప్రూవ్ చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే ఉంటది. సో, అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత. అయితే మన ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక అతి దరిద్రమైన రూల్ పట్టుకొచ్చింది. ఈ కాన్స్టిట్యూషన్‌లో ఒకే ఒక వ్యక్తి చట్టానికి అతీతం అని చెప్పి పట్టుకొచ్చిండ్రు. ఎవరైనా చట్టానికి అతీతంగా ఉండడానికనే ఉంది. దేవుడా భయ్ నాకు అర్థం కాదు. ఏమన్నా దేవుడా? అంటే ఏం చేసిర్రు తెలుసా ఈళ్ళు? ఇంతకంటే ముందు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు కదా! సీఈసీ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆయన్ని ఎంచుకునేటప్పుడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అండ్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఉండాలి. ఇప్పుడేం చేసిర్రంటే సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌ని పక్కకు పెట్టేసి లీడర్ ఆఫ్ అపోజిషను ఒక సైడు, ఇంగా ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఒక క్యాబినెట్ మినిస్టర్. వీళ్ళు ముగ్గురు కలిసి సెలెక్ట్ చేస్తారట. క్యాబినెట్ మినిస్టర్‌ను ప్రధానమంత్రి వేరే వేరే ఉంటారా ఎక్కడన్నా? అంటే ఏమన్నట్టు అంటే కా కా క్యాబినెట్ అంటే ఇప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని రూల్ చేస్తారో వాళ్ళు ఏం కావాలనో వాళ్ళే అయితారన్నట్టు. అంతేనా? అంటే ఇట్లాంటిది ఇంకొకటేందంటే ఎట్ ద సేమ్ టైము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు గానీ, పదవి అయిపోయిన తర్వాత గానీ ఎవ్వరు గూడా ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే ఆయన చట్టానికి అతీతుడు. ఆయన మీద కేసులు పెట్టడానికి లేదు. ఏమైందో అడగడానికి లేదు. ఇది ఇక్కడ ఉంటదా అంటే లేదు. అయితే ఇప్పుడు మొన్న ఏం చేసిండంటే రాహుల్ గాంధీ గారు ఇది ఇట్లా కుదరది. మేము బ్యాక్ డేట్ అయినా సరే దీన్ని వేసుకొని, తీసుకొని వస్తాము. ఎలక్షన్ కమిషన్‌లో ఎవరెవరు తప్పులు చేసినారో వాళ్ళందరినీ తప్పకుండా శిక్షకు అర్హులే అయితారు వాళ్ళు. ఎవరైనా తప్పులు చేసినట్టయితే అని చెప్పి ఆయన రాసుకొచ్చిండు. సరే ఇదెక్కడ అయిపోయింది ప్రజలారా. అయితే దీని మీద మరి ఇగ వీళ్ళు మిగతా పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే ఒకటే మాట చెప్తా. ఇప్పుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీలుంటాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా! ఈ పార్టీలు ఇంగ అట్లా బెంగాల్‌లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు టీఎంసీ, ఇంగ ఇటు డీఎంకే, ఇటు తమిళనాడు వాళ్ళు ఇట్లా రకరకాల పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరికి బూత్ లెవెల్ ఆఫీసర్లు చాలామంది ఉంటారండి. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు గ్రౌండ్ దగ్గరికి పోయి ఎవరికైనా ఓటు పోయింది మరి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి వీలయ్యేటట్టు ఏమైనా చేస్తుండ్రా అంటే అది కష్టమే. ఓటర్ లిస్ట్ ప్రాపర్‌గా ఉంటదా అంటే ఈసీఐ ఏమో అది సరిగ్గా ఇయ్యట్లేదు. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. ఇట్లాంటప్పుడు నేను కోరేదేందంటే ఈ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న ఆఫీసర్‌లకి అందరికీ గూడా అంటే ఈ బూత్ లెవెల్ ఆఫీసర్‌లో ఉంటారు గదా! వీళ్ళు మంచిగా చూడండి అని జెప్పి ఒకటి రిక్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే దీని కింద ఇంకొకటి గూడా వస్తుంది దాంతో పాటు. నేను అది అందులో చెప్తానది. రెండోదేంటంటే ఈ పొలిటికల్ పార్టీస్‌కు ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకునేటట్టు చూసుకోండి. మీ పార్టీ గనుక బలంగా ఉండాలి అని అనుకుంటే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లకు సందేశం పంపించి ఉందా లేదా వాళ్ళ నేమ్స్ ఉన్నాయా లేవా వాళ్ళ ఓటర్ లిస్ట్‌లో అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఇంకొంచెం కిందకొచ్చాక చూపిస్తాను ప్రజలారా. ఇగ ఇక్కడ మమతా బెనర్జీ గారు ఏం చేసిండంటే అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు డెరెక్ ఓబ్రేన్ ఉన్నారు కదా! ఈయన ఈస్ ఫ్రమ్ టీఎంసీ మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ నుంచి ఆయన సుప్రీం కోర్ట్‌లో ఒక కేస్ ఫైల్ చేసిండు. రిట్ పిటిషన్ ఫైల్ చేసిండు ఆయన. ఇగో ఇట్లా సరిగ్గా జరుగుతలేవు. ఇదంతా తప్పులు జరుగుతున్నాయి బెంగాల్‌లో అని చెప్పి ఆయన రాసుకొచ్చిండ్రు. ఇగో మొన్న పబ్లిష్ అయిందనమాట. ఎప్పుడు 16 తారీఖున పబ్లిష్ అయితే ఇందులో తప్పులున్నాయని చెప్పి ఆయన రాసుకొని వచ్చిండ్రు. సరే. అయితే ఇదొక్కటే కాకుండా ఇంకా మనం చట్టంలో చాలా పనులున్నాయి. ఎట్లాంటివి ఉన్నాయంటే ఇంతకంటే ముందు జడ్జిమెంట్లు కూడా చూడొచ్చు. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారము ఇగో ఇది ఏంటంటే ఎస్ సుబ్రహ్మణ్యం బాలాజీ ఈ 2013లో వేసిన దాని ప్రకారం వీవీప్యాట్ల మీద ఫండమెంటల్ రైట్స్ పైన ఓకే. అట్లాగే ఎలక్షన్ కమిషన్ డిసిషన్స్ పైన తర్వాత మోడల్ కోడ్ అంటే వాళ్ళు ప్రాపర్‌గా చేస్తుండ్రా లేదా? లేకుంటే ఇంగా ఎవరన్నా పిచ్చి పిచ్చిగా ఎలక్షన్‌ల దగ్గర హేట్ స్పీచ్ మాట్లాడుతుండ్రా? అట్లాగే పోస్ట్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఎలక్షన్ తర్వాత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అందులో కూడా ఉంటది. ఇది ఎట్లా అంటే మొన్నొకటి చెప్తాను చూడండి.
మహారాష్ట్రలో ఈ పోస్ట్ ఎలక్షన్ డిస్ప్యూట్ అనమాట. మెజారిటీ వచ్చింది కాంగ్రెస్కును, ఇంకా మిగతా అదేంది శివసేన పార్టీకి వచ్చింది. వాళ్ళని కాదని చెప్పేసి ఇంకా రాత్రికి రాత్రి మిడిల్ ఆఫ్ ద నైట్ మహారాష్ట్ర గవర్నర్ ఏం చేసిందంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఇంకా మిగతా వాళ్ళని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించాడు. కానీ ఏం చేసినంటే శివసేన వాళ్ళు కోర్టుకి వెళ్తే అది కోర్టు కొట్టేసింది. అంటే పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత కూడా దీనికి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక బాధ్యత వహించేది ఉంటుంది, దాన్ని ఆపేది ఉంటుంది, అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే ఇది ఏంది అంటే ఉట్టి అయితే లూపోల్ ఏదో తీసుకొని ఆర్టికల్ 324 ప్రకారం ఏమన్నా చేయొచ్చు అనే ఆలోచన ఎవరికైతే అయితే ఉందో అది తప్పు, అది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే మన చట్టం అంతకంటే బలంగా ఉన్నది. ఒక ఆర్టికల్ 324 మీదనే మొత్తం బేస్ చేసుకొని దేశాన్ని కుప్పకూరగొట్టచ్చు అనే ఆలోచన తప్పు ఆలోచన, అది కుదరని ఆలోచన, రైట్. ఇంకా తర్వాత కొంచెం కిందకి వచ్చినాక చూపిస్తాను. ఒక టీచరు, ఒక బూత్ లెవెల్ ఆఫీసర్లో ఒక టీచర్ కానీ లేకుంటే ఇంకెవరన్నా కానీ ఒక సిటిజన్షిప్, ఒక పిటిషన్ ఎట్లా చేయవచ్చు అనేది ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో అడిగినారు. ఇప్పుడు బూత్ లెవెల్ ఏజెంట్లలో అంగన్వాడీలు ఉంటారు, టీచర్లు ఉంటారు, ఇంకా మిగతా ఎవరైనా ఏజెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఒక సిటిజన్షిప్ని ఉంచడా తీయాలా అనేది వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారండి? ఏ బేస్ ప్రకారం తీస్తారు? అసలు వీళ్ళ కథ ఏంది? సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఇస్, ప్రజలారా, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా నడవదు అనమాట. ఇది ఇట్లా నడవదు కాబట్టి దీని మీద కేసులు పడతాయి, దీని మీద కేసులు వస్తాయి. ఇవాళ ఎవరైనా గెలిచినా ఓడిపోయినా కూడా ఇది పూర్తి చట్టం కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ అందరు కూడా దీనిపైన అవగాహన ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎవరైనా ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళని రిప్లేస్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే చచ్చిపోతున్నారు జనాలు, బూత్ లెవెల్ ఆఫీసర్లు చచ్చిపోతున్నారు. మరి ఇట్లా అధ్వానం ఉంటుంది ఎక్కడన్నా, 40-50 మంది చచ్చిపోతారు ఎక్కడన్నా. ఇక తర్వాత ఈమె మమతా బెనర్జీ గారు చెప్పినాను కదా ఇంతకంటే ముందు వాళ్ళ పార్టీ కేసు వేసిందని. ఈమె కూడా నేను ఒక కామన్ సిటిజన్ లాగా నేను వచ్చి పోరాటం చేస్తాను. చూడండి ఇక్కడ, ఇఫ్ నెసెసరీ ఐ విల్ గో టు ద సుప్రీం కోర్ట్ టు ప్లీడ్ ఫర్ ద పీపుల్, ఐ కెన్ ఆస్క్ ఫర్ పర్మిషన్ టు స్పీక్ యాజ్ అ కామన్ సిటిజన్. అంటే ఒక కామన్ సిటిజన్ లాగా, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక నార్మల్ సిటిజన్ లాగా నేను వెళ్ళి మాట్లాడతా. గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయో, ఎట్లాంటి హరాస్మెంట్ పీపుల్ ఎదుర్కొంటుండ్రో ఈమె చెప్పడానికి ఈమె నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఈ కోర్టులో కొద్దిగా ఇబ్బందులు తయారు చేస్తారు ఈ మధ్యకాలంలో, అవి కూడా కొంచెం చూపిస్తాను. ఇంకో ఇది ఒకటి చూడండి ప్రజలారా, గురుదీప్ సింగ్ సపాల్, నేను ఇంతకంటే ముందు మీకు పైన చెప్పిన చూసాను. గురుదీప్ సింగ్ సపాల్, ఈయన కాంగ్రెస్ ఒక లీడర్ అనమాట. ఈయన 2003లో కూడా ఓటు వేసిండు, ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లలో కూడా ఓటు వేసిండు. మళ్ళీ ఈయనను ప్రూవ్ చేసుకోమని చెప్పిండ్రు. ఎందుకు ప్రూవ్ చేసుకోమని చెప్పిర్రు అంటే ఒక మాట గుర్తుపెట్టుకొని, ఇక్కడ ఈయన కింద అన్ని రాసుకొచ్చి, ఇగో, ఇఫ్ ఎనీవన్ షిఫ్టెడ్ ఓకే ద రెసిడెన్స్, వాళ్ళ నేమ్స్ వెళ్ళిపోతున్నాయి. అంటే ఇల్లు మారిస్తే వాళ్ళది మొత్తం వెళ్ళిపోతున్నాయి అనమాట. వెళ్ళిపోయితే ఈయన మొత్తం నేమే డిలీట్ చేసేసారు. ఒక క్వైరీలలో గేరులలో పెట్టకుండా మొత్తం నేమ్ డిలీట్ చేస్తే ఈయన ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే ఫామ్ 6 ఏమో కొత్త అప్లికేషన్, ఎప్పుడు ఫామ్ 8 ఏమో చేంజ్ ఇన్ అడ్రస్, ఇవన్నీ నింపాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంటుందంటే ప్రజలారా, ఇప్పుడు ఈ ఫామ్లో నింపుడు ఎవరితో అవుతుంది? ఎంతమంది చేస్తారు ఈ ఫామ్లు నింపుడు అనేది? ఈ ఫామ్లు నింపుడు ఎట్లా తెలుసు? వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళు లిస్టులలో పోయి చూసుకుంటూ వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే ఒక 2-3% కంటే ఎక్కువ ఉండరు. ఈ 2-3% వాళ్ళకు అసలు ఇలా పోయింది లేదు, ఉన్నది లేదు, ఆ అప్లికేషన్ నింపాలనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళందరికీ అది పోయినట్టే, వాళ్ళకి పోయినట్టే, వాళ్ళకు ఇక రాదు. ఇది నేను చెప్పుడు కాదు, ఇగో ఇక్కడ కిందకు వచ్చినాక ఇంకొక నెటిజన్ రాసుకొచ్చిండు, ఇది చూపిస్తాను చూడండి. ఇగో ఇక్కడ ఈయన సందీప్ మనుధాని గారు ఏం రాసుకొచ్చారంటే, ఈయనది ఓడిపోయింది. ఈయనేంది ఇక్కడ చూడండి పాపం, ఈయన మొత్తం ఫుల్ ట్యాక్సులు కడుతుండు. ఓ 2,500 మందికి నౌకరీ ఇచ్చిందంట. ఈయన డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,500 మందికి ఇచ్చిన, అంటే ఏదో పెద్ద కంపెనీ పెట్టి ఉంటాడు ఈయన. ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాయి ఈ వ్యక్తికి, ఈయనకి పేరు తీసేసారు. పేరు తీసేస్తే ఇప్పుడు ఈయన మొత్తం ఇంకా డే అంతా పోయి అక్కడ పోయి నిల్చొని ఏదో సార్ట్అవుట్ చేసుకొని వచ్చారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా ఇక చూడండి, వాట్ హ్యాపెన్స్ టు దోస్ హూ ఆర్ రిమూవ్డ్, వెల్ ఓటింగ్ రైట్స్ ఆర్ గాన్. అంటే ఇప్పుడు ఎవరెవరైతే పేర్లు లేవో ఎలక్షన్ కమిషన్లో వాళ్ళకు ఓటింగ్ రైట్స్ రావు. ఇంకేం పోతాయి అంటే వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు. ఎవరు ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు కదా, ఈ ఆఫీసర్లు ఉంటారు కదా, ఎస్ఐఆర్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఇంకేమవుతుందో మాకు తెలియదు సార్ అండి. మళ్ళీ 2 సార్లు గట్టి కడితే ఏముంది సార్, ఇక వాళ్ళకు ఉండాల్సిన ఏముండవు, అవన్నీ కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది అని చెప్పింది. అయితే ఈయనకు ఒక ఇద్దరు పిల్లలు ఒకళ్ళు వేరే స్టేట్లో ఉంటారు, వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు. వేరే కంట్రీలో కూడా వస్తేనే ఈయనకి ఇస్తాము అంటే, ఈయన సిటిజనే కదా. ఈయన సిటిజనే అయినప్పుడు మరి వీళ్ళ పిల్లలైతే సిటిజనే ఉన్నారు అని ఆయన చెప్తున్నప్పుడు ఏదో పాస్పోర్ట్లు తీసుకొని ఆ కాపీస్ తీసుకొని ఏదో తీసుకొని ముందుకు జరపచ్చు కదా, లేదు జరపరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నా అట్లాంటి ఉంటాడు, నేను కూడా వేరే దేశంలో ఉంటున్నా, యూ ఆల్ నో దాట్ రైట్.
అట్లాంటప్పుడు మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు నన్ను గూడా వచ్చి తీసుకోమంటే, సరే నేను తీసుకుంటానేమో ఇంగా సరే ఒక ఎయిర్ టికెట్ పెట్టుకొని ఒక వారం రోజులు సెలవులు పెట్టుకొనొచ్చి మనం ఏదో పని చేసుకుంటాం అట్లా. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే దిస్ ఈజ్ నాట్ రైట్. ఇంతింత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక 3 సంవత్సరాలు జరిగితే కూడా నష్టం లేదు. ఒక వారం రోజులనో, నెల రోజులనో చేసేసి ఏదో వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరిస్తాము అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే ఎవరి ఓటింగ్ రైట్స్ ఒక 20% అయితే చదువుకోని వాళ్ళే ఉంటారు అందులో. ఎందుకంటే భారతదేశంలో యావరేజ్ చెప్పిన ఇది. యావరేజ్‌గా చెప్తే ఒక 20% చదువుకున్నోళ్ళే ఉంటారు ఇప్పుడు భారతదేశంలో. ఇంకా కూడా చాలామంది చాలా ప్రదేశాల్లో. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం తెలవదు. ఇంకో 20% అయితే వాళ్ళు బిజీగా ఉండి ఏదో ఒకటి పట్టించుకోరు. అంటే వీళ్ళది పోయింది, వాళ్ళది పోయింది. అంటే ఒక 40, 50% మంది ఎటో ఎగిరిపోతాయి ఈ ఓట్లు. అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో ఎట్లయితే 3,00,00,000 మంది ఉందో, ఆ 3,00,00,000 మందిలో సగం మంది ఎగిరిపోయినట్టే ఇగ అటు ఇటు చేసేసుకొని. అంటే ఏమన్నట్టు? అంటే ఎంత నష్టం జరిగినట్టు? అదొకసారి ఆలోచించండి. తర్వాత కొంచెం కిందకొచ్చి చూస్తే ఇగ అయిపోయింది. ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు ప్రజలారా. అయితే ఇక్కడ ఒకటి చూడండి. ఎస్ఐఆర్ అనేది ప్రతిరోజు జరిగేది కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడండి. ఎస్ఐఆర్ అనేది ప్రతిరోజు జరిగేది కాదు. 20 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. కనుక దీన్ని కానిద్దాం అంటే, దీన్ని కానిద్దాం. దీన్ని తప్పు కానియొద్దు అనేదే మా క్వెషను. ఇబ్బంది కలగకుండా జరుగుదాం అనేదే ఇంకో క్వెషను. ఇంకో ఆయన చెప్తుండు. అరూప్ రాయ్ చౌదరి అంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వం అసలు దీనివల్ల బాగా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ ఇంట్లోళ్ళు అందరూ అదే ఊర్లో ఉంటే కూడా అసలు వాళ్ళకి ఓటు హక్కు అనేది లేక మళ్ళా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసేసేయి అని చెప్తే ఆయన ఏదో వేరే రాష్ట్రంలో ఉంటున్నట్టు ఈ ట్రావెలింగ్ అంతా టికెట్లు పెట్టుకొని పోతున్నాను నేను. ఎస్ఐఆర్ అనేది ఒక నేషన్ ఒక మెస్ లాగా క్రియేట్ చేసింది. బాగా పెద్ద స్కేల్‌లో ఇబ్బంది పెడుతుంది. ఇది చాలా తప్పు అని చెప్పి ఆయన రాసుకొచ్చిండు. ఇక ఇంకొంతమంది ఇప్పుడు ఎక్కడైతే పోయి ఉంటారు కదా జనాలు. పోయినోళ్ళకు ఈ లైన్‌లలో నిల్చుంటే ఇప్పుడు ఓటు అంటే మీరు చూయించండి మీ ఎస్ఐఆర్ ప్రాసెస్‌లో ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినారంటే కూడా వాళ్ళకి తెలవనోళ్ళు ఇంతమంది ఉన్నారు ఆడ నిల్చొని మాకు ఎందుకు వచ్చినామో తెలవదు. మమ్మల్ని పిలిచినాం మేము వచ్చినాం. ఇంక అంతకుమించి ఏం తెలవదు మాకని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే బేసికల్లీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, చాలా మందికి ఓటు హక్కు గురించి ప్రాపర్‌గా తెలవదు. దాని విలువలు తెలవవు. దాన్ని ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చేసరికల్లా అది ఏమైతదో కూడా తెలవదు. గవర్నమెంట్ స్కీమ్‌లలోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు అసలు నేషనల్ రిజిస్ట్రీలకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకు బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌లు వాళ్ళ పిల్లలకు ఉండకపోవచ్చు. జాబ్‌లో ఎంప్లాయ్‌మెంట్‌లు ఉండకపోవచ్చు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్‌లు ఉండకపోవచ్చు. ఇప్పుడు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే ఉండొచ్చు. లేకపోతే లేకపోవచ్చు. మనీ ట్రాన్సాక్షన్ జరగకపోవచ్చు. బ్యాంక్ అకౌంట్‌ల నుంచి కూడా ఇబ్బందులు జరగవచ్చు. వాళ్ళకేమన్నా ల్యాండ్సో, ప్రాపర్టీసో ఉన్నాయంటే అవి సేల్ అవ్వడో, కాకపోవడో ఇవన్నీ కూడా తలకాయ నొప్పులు ఉంటే ఉండొచ్చు. సో, ఇవన్నీ తీసుకొని వచ్చేదుందనమాట ఎస్ఐఆర్. ఎందుకంటే నువ్వు సిటిజనే కాదన్నప్పుడు, ఈ దేశ వ్యక్తివే కాదన్నప్పుడు ఇంకేం మిగిలింది నీకు ఇక? ఏం మిగిలేదు ఆ దేశంలో. సో, అట్లాంటప్పుడు ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మీ ఓటును తప్పకుండా మీరు చూసుకోండి. మీ ఓటు హక్కు విలువను తెలుసుకోండి. ఓకే. లేకుంటే ఇంక దేశం అనేది బాగా నష్టాలలో ఉంటది. దానికంటే ఎక్కువ మీరు మరీ నష్టాలలో ఉంటారు. ఓకే. ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.